బైబిల్స్ అందరికీ కూడా అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యము చదువుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రభు ఈ వాక్యముతో మనతో మాట్లాడిన గాక. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్న దేవుడి వాక్యముతో మనతో మాట్లాడిన గాక. గమనించండి, గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సంఘానికి ఒక ప్రాముఖ్యమైన విషయాలు బోధించుకుంటూ వస్తున్నాడు. క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, క్రీస్తు యొక్క మహోన్నతాన్ని ఆయన పోషించుకుంటూ ప్రతి ఒక్క గలతీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. గమనించండి, గలతీ అనేది ఒక ప్రాంతము కాదు, లేకపోతే ఒక సిటీ కాదు, అదొక స్టేట్, అదొక రాష్ట్రం. ఆ గలతీ అనే ఒక రాష్ట్రంలో అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తూ క్రీస్తు స్వరూపము కోసం బోధిస్తున్నాడు. దేనికోసం బోధిస్తున్నాడండి? క్రీస్తు స్వరూపము కోసం బోధిస్తున్నాడు. గమనించండి, ఇక్కడ ఆయన ఒక ప్రసవ వేదన కలుగుచున్నది. ఆయన బాధపడుతున్నాడు, ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే మీరు క్రీస్తు పోలి నడవట్లేదు, మీరు క్రీస్తులో నడవట్లేదు, క్రీస్తుని ఆరాధిస్తున్నారు, క్రీస్తు నామములో ఉంటున్నారు, క్రైస్తవులను చెప్పుకుంటున్నారు. కానీ మీ నడవడిక, మీ జీవితము, మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం, మీ శారీరకమైన జీవితము క్రీస్తు పోలి ఉండట్లేదని చెప్పి గలతీ సంఘానికి ఒక లెక్చర్ ఇస్తున్నాడు, ఒక క్లాస్ పీకుతున్నాడు. గమనించండి, ఆయన బాధ ఇక్కడ ఎంత ప్రసవ వేదన పడుతున్నాడో మనందరం కూడా గమనించండి. లోకంలో మనందరము కూడా కొన్ని ఐడల్స్ని తీసుకుంటాం. అంటే ఇన్స్పిరేషన్గా కొంతమంది తీసుకుంటూ ఉంటాం. బతికితే అలా బతకాలండి, నేను ఆ మనిషిలాగా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది ఆ నాజూకుతనాన్ని చూసి నేను కూడా అలా రెడీ అవుతే బాగున్నాను, ఆ బట్టలు వేసుకోవడం చూసి నేను కూడా అలాంటి బట్టలు ధరిద్దామని చెప్పి మనిషిని చూసి చాలామంది కూడా తన స్వరూపమును చూసి నేను కూడా అలా రెడీ అవుతే బాగునని చెప్పి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అలాగనే లోకంలో ఒక మనిషినే మనం అంత పోలికగా తీసుకొని, లోకంలో ఉన్న మనుషుల్ని అంతగా తీసుకుని, ఐడియల్గా తీసుకుని మనం ఎలాగైతే వాళ్ళని చూసి మనం నడుస్తూ ఉంటామో, అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు కావచ్చు, శిష్యులందరూ కూడా కావచ్చు, వాళ్ళు బోధిస్తున్న బోధన వాళ్ళందరూ కూడా చెప్పిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీరు క్రీస్తు పోలి నడవండి, మీరు ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన జీవితం ఎలాగైతే నడిపించాడో, ఆయన ఎలాగైతే జీవించుకుంటూ వచ్చున్నాడో, శోధనలు ఎలాగైతే జయించుకున్నాడో, శ్రమలు వచ్చినప్పుడు అవి ఎలాగైతే జయించాడో, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలాగైతే జయించాడో, ఆయనను చూసి ఆయన పోలి మీరు అందరూ కూడా నడవండి అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి బోధించుకుంటూ వస్తున్నారు. గమనించండి, యేసు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరములు అండి? 33.5 సంవత్సరములు. బైబిల్ ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా 30 సంవత్సరాల తర్వాత యాజక ధర్మం వాళ్ళు చేయాలి. యేసు ప్రభువారు 30 సంవత్సరాల తర్వాత యాజక ధర్మం ఆయన పాటించగా 3.5 సంవత్సరం ఆయన సువార్త ప్రకటించారు. ఈ 3.5 సంవత్సరంలో అనేక మందిని కూడా యేసు ప్రభువారు ఇంపాక్ట్ చేశారంటే, ఆయన జీవించిన విధానం ఏదైతే ఉందో, ఆయన నడిచిన విధానం ఏదైతే ఉందో, ఆయన యొక్క మాట్లాడే తీరు కావచ్చు, ఆయన బోధనలు కావచ్చు, ఆయన ఉపమానాలు కావచ్చు, కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి ఆకట్టుకునే రీతిగా ఆయన బోధనలు వెళ్తూ ఉన్నాయి. అనేక మంది కూడా అన్నది ఏంటంటే, యేసు ప్రభువారు నిజమైన లోకరక్షకుడు, ఈయన మన కొరకు వచ్చినని చెప్పి అనేక మంది కూడా నడవడం మొదలుపెట్టారు. కానీ కొంతమంది శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, సద్దుకేయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభువారికి అగెయిన్స్ట్గా వెళ్ళిపోయి వాళ్ళు యేసు ప్రభువుని ఎంత రకంగా శోధించేవారు. ఈ శోధనలో కూడా యేసు ప్రభువు జయంను తీసుకొచ్చేవారు. వాళ్ళు ఎంత వ్యతిరేకించినా, వాళ్ళు ఎన్ని మాటలు అనుకోని మాటలు అన్నా, వాళ్ళు ఉమ్ము పూసినా, ఏది చేసినప్పుడు కూడా యేసు ప్రభువు తిరిగి వాళ్ళొక 10 మాటలు అంటే ఈయన ఒక 100 మాటలు అనకుండా మౌనం అయిపోయి దేవునికి ప్రతి ఒక్కటి కూడా అప్పగించడం ఇవన్నీ చూసి శిష్యులు ఆశ్చర్యపోయేవాడు. ఈయన ఎంత దైవత్వం కలిగిన వాడో, ఈయన ఎంత మహోన్నతుడు అని చెప్పి ఎప్పుడైతే యేసు ప్రభువుని చూసి శిష్యులు ఇన్స్పైర్ అయ్యారో, ఒక ఐడల్గా తీసుకున్నారో, వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు అనేకమైన కార్యములు చేశారు. గమనించాను, ఒకసారి యేసు ప్రభువు అప్పగింప రాత్రి వెళ్ళిపోతున్నప్పుడు పేతురు కోపం వచ్చి పక్కన ఆ యొక్క ఎవరైతే సైనికుడు ఉంటాడో, సైనికుడు ఒక కత్తి తీసుకొని చెవుని నరికేశాడు. అంత కోపం, అంత పట్టుదల కలిగిన
ఉండేవాడు. కానీ అంత కోపము కలిగిన వ్యక్తి సాత్వికుడైపోయాడు. అంత కోపం కలిగిన వ్యక్తి హతసాక్షి అయిపోయాడు. అంత నేను యేసు ప్రభు నాకు ఎవరో తెలియదు అన్న ధైర్యం లేని వ్యక్తి హతసాక్షి అవ్వడానికి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇవన్నీ ఎలా జరిగాయంటే యేసు ప్రభు అనగా క్రీస్తు స్వరూపములో వారందరూ కూడా జీవించగలిగి ఉన్నారు కనుక ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి. గమనించండి, ఈరోజు మనము ఎలాంటి స్వరూపము కలిగి ఉండాలి? యేసు ప్రభులా బ్రతకాలి, యేసు ప్రభులా జీవించాలి. ఈ లోకంలో యేసు ప్రభు పోలి మనందరం కూడా నడవాలంటే అసలు యేసు ప్రభు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, యేసు ప్రభు ఎలాంటి స్వరూపము కలిగి ఉన్నాడో కొన్ని విషయాలు మీ అందరికీ నేను బోధిస్తాను. జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచున్నాను. యోహాను సువార్త తెరవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యము చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చాలు. మొట్టమొదటిగా ఆయన ఏ స్వరూపట? సత్యస్వరూప. మాట పూర్తిగా అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదటిగా మనమందరము కూడా ఎలాంటి లక్షణమో లేకపోతే ఎలాంటి స్వరూపము కలిగి ఉండాలంటే సత్యము అనగా ఏంటండి? సత్యము. గాడ్ ఆఫ్ ట్రూత్. యేసు ప్రభు వారు సత్యాన్నే బోధించాడు, అబద్ధాలను బోధించలేదు, లేకపోతే మూఢనమ్మకాలని బోధించలేదు. యేసు ప్రభు వారు తన జీవిత కాలం అంతా కూడా ఆయన చెప్పిన బోధనలో, ఆయన చెప్పిన ఉపమానాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సత్యముతోనే ముడిపడి ఉన్నాయి, అబద్ధాలతో ముడిపడి లేవు. గమనించండి, ఇక్కడ లేఖనంలో మనం చూసినట్లయితే తండ్రి వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. గమనించండి, యేసు ప్రభువారు వెళ్తున్నప్పుడు సత్యస్వరూపి యొక్క ఆత్మ శిష్యులపై కొమ్మరింపబడి ఉన్నది. ఈ సత్యస్వరూపైన ఆత్మ శిష్యులకిపై ఎందుకు కొమ్మరింపబడి ఉన్నదంటే యేసు ప్రభువారి గురించి సత్యమును బోధించుటకు వాళ్ళకి ఆత్మను దేవుడు కుమ్మరించి ఉన్నాడు. గమనించండి, మనమందరము కూడా మొట్టమొదటిగా క్రీస్తు పోలి నడవాలి, క్రీస్తు స్వరూపంలో మనందరము కూడా మారాలి అంటే మొట్టమొదటిగా మనమందరం కూడా యేసు వలె సత్యస్వరూపులుగా ఉండాలి. ఎలా ఉండాలి? సత్యస్వరూపులుగా ఉండాలి. యూ షుడ్ ఫాలో ద ట్రూత్. మనమందరం కూడా సత్యాన్ని వెంబడించాలి. ఆయన యేసు ప్రభువారు అనేకమైన సార్లు చెప్పింది, నేను మార్గమునై ఉన్నాను, సత్యమునై ఉన్నాను. ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో, ఆయన బోధించిన సత్యములు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మనం అనుసరించగలిగినట్లయితే అవన్నీ కూడా జీవ మార్గానికి మనకు పట్టుకువెళ్తాయి, అవన్నీ కూడా పరలోక రాజ్యానికి మనకి పట్టుకువెళ్తాయని చెప్పి యేసు ప్రభువారు అనేకమైన సార్లు బోధించినాడు. గమనించండి, ఈ లోకం అంతా కూడా అబద్ధానికి ముడిపడి ఉంది. గమనించండి, ఒక సత్యాన్ని ఎప్పుడు కూడా, ఒక విషయాన్ని, ఒక గుర్తు మీరు ఎప్పుడు కూడా పెట్టుకోవాల్సింది ఏంటంటే సత్యము చిన్నదయ్యుండి అబద్ధము పెద్దదైనప్పుడు కూడా సత్యమే గెలుస్తుంది, సత్యమే శక్తి వంటిది. అబద్ధము 10,000 మంది అటుపక్క అబద్ధాలు ఆడినప్పటికీ కూడా, 10,000 మంది అటువైపు ఉండి అబద్ధము పలికినప్పటికి కూడా 100 మంది ఇక్కడ సత్యం గురించి ప్రాకులైనట్లయితే ఆ సత్యం ఏదైతుందో శక్తివంతమైనది కనుక ఖచ్చితంగా జయం పొందుకుంటారు. ఈ లోకంలో ఒక సామెత, ఒక మాట ఉపయోగిస్తారు, ఎక్కువగా లీగల్లో ఉపయోగిస్తారు, సత్యమే జయతే, సత్యమే జయము పొందుతుంది, సత్యములు ఉంటే విజయము పొందుతుంది. గమనించండి, ఈ లోకంలో మీరు అందరూ కూడా నడిచేటప్పుడు ఎప్పుడు కూడా అబద్ధము వైపు వెళ్ళకండి, ఎప్పుడు కూడా అసత్యాన్ని వైపు వెళ్ళకండి. అనగా మనం ఇంకా లోతుగా వెళ్ళాలంటే అపోస్తలులు కావచ్చు, పేతురు గారు కావచ్చు, ఇక్కడ పౌలు గారు కావచ్చు, యోహాను భక్తులు, సువార్థికులు అందరూ కూడా చెప్పింది ఏంటంటే మూఢనమ్మకాల కోసం కూడా చెప్పారు. దేనికోసం చెప్పారు? మూఢనమ్మకాలు. మన యొక్క భారతదేశం అంతా కూడా ఎక్కువగా దేనికి ఉపయోగపడిందంటే మూఢనమ్మకాలకే. సైంటిస్టులకి పేరు ప్రఖ్యాతులు ఉండవు, బాబాలకి లేకపోతే ఫేక్ పాస్టర్స్కి ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండే. గమనించండి, నేను ఏదో పాస్టర్ గారికి ఏదో జడ్జి చేయడానికో లేకపోతే చూపించడానికో నా ఉద్దేశం కాదు. కొంతమంది చేస్తున్న పనులు చూస్తుంటే అవి యేసు ప్రభువారే చేయలేదు. ఆ పనులు యేసు ప్రభువారే అంత పెద్ద కార్యములు చేయలేదు, కానీ వీళ్ళు చూస్తుంటే ఇవన్నీ క్యాష్ చేసుకోవడానికే. ఫోన్లే స్వస్థత జరిగింది అనుకుంటే అక్కడికి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి నూనె పట్టుకుండ్రా, 500 ఇచ్చి నూనె పట్టుకుండ్రా, 700 ఇచ్చి నూనె పట్టుకుండ్రా అంటుంటే ఇవన్నీ కూడా క్యాష్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. గమనించండి, మూఢ నమ్మకాలు మనం ఎక్కువ అన్ని భారతీయులందరూ కనుక మీరు కొంచెం హైందత్వం నుంచి వచ్చిన వాళ్ళు కనుక, అన్య మతస్థుల నుంచి వచ్చిన వాళ్ళు కనుక చాలామంది కూడా ఇంకా కొన్ని మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. మంగళవారం పని చేస్తే మనకి శని జరుగుతుందనేమో, మంగళవారం ఏ శుభకార్యం పెట్టినా మనకు అడ్డు తగులుతుందనేమో, శనివారం ప్రారంభించకూడదనేమో,
లేకపోతే ముహూర్తాలు చూడాలనేమో, ఆషాఢాలు పాటించాలనేమో, లేకపోతే అమావాస్యో లేకపోతే పౌర్ణమో ఏవేవి ఉంటాయి. ఇవన్నీ పాటిస్తే మాకు పుణ్యం జరిగిపోద్ది, ఇవన్నీ పాటిస్తే మాకు అద్భుతాలు జరిగిపోతాయి. బైబిల్ ఎప్పుడు కూడా వాటిని సపోర్ట్ చేయలే, బైబిల్ ఎప్పుడు కూడా వాటిని అంగీకరించలే. బైబిల్ చెప్తుంది ఏంటంటే, మీరు అమావాస్యను పని చేస్తేనే మీ పుణ్యాలు జరుగుతుంటే, మీ పాపాలు కడిగి వేయబడతాయి, అక్కడికి వెళ్తేనే మీకు జరుగుతుంది. జుట్టు తీసేస్తేనో, లేకపోతే చేతులు కట్ చేసేసుకుంటేనో, లేకపోతే అవి ఇచ్చేస్తాను ఇవి ఇచ్చేస్తానని చెప్పేసి దేవుడు బోధించలేదు. కానీ ఆయన బోధించింది ఒకటే, అపోస్తులు బోధించింది ఒకటే, మీరు సత్యములో వెళ్ళేటప్పుడు మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి చాలు, అది చాలు మీ అందరినీ కూడా మీ జీవితాలను మార్చడానికి. హల్లెలూయా. అప్పగించవలసింది హృదయాన్ని, జుత్తుని కాదు. అప్పగించవలసింది హృదయాన్ని, వేరే వాటిని కాదు. అప్పగించవలసింది హృదయాన్ని, అనగా మనలో ఉన్న పాపపు హృదయం ఏదైతుందో అది కలుషితము కాకుండా దేవునికి మనము అప్పగించినట్లయితే దేవుడు మన హృదయాన్ని బాగు చేసి సత్యంలోకి నడిపించే ఒక గొప్ప ఆస్కారం మన జీవితంలో కలుగుతూ ఉంటుంది. ఇక్కడ రెండోది కూడా మీ అందరికీ చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ ఒకసారి తెరవండి. 2 కొరింథీ 12వ అధ్యాయము 6వ వాక్యము చూసినట్లయితే, అతిశయపడుటకు చూడండి 6వ వాక్యము. చాలండి. నేను సత్యమే పలుకుదును. ఏంటండి అది? సత్యమే పలుకుదును. గమనించండి, కొన్ని విషయాలు మనకి ఎలా తీసుకెళ్ళిపోతాయంటే, అబద్ధం ఆడితేనే మనకి మంచి చేస్తాయి అని దృష్టిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ ఏదో ఒక రకంగా అబద్ధం ఆడేద్దాంరా, మనకి మంచి జరుగుతుంది కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. గమనించండి, వాక్యము వాటికి ఆస్కారం ఇవ్వలే. సత్యమే మీరు పలకాలి. ఏం పలకాలట? సత్యమే మీరు పలకాలి. అసత్యాన్ని ఎప్పుడు కూడా పలకూడదు. గమనించండి, కొన్నిసార్లు సత్యాన్ని అనగా నిజాన్ని వింటుంటే మన హృదయం కొంచెం వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత సాధారణంగా వేదిక మీదకి వెళ్ళేటప్పుడు కొంతమంది సేవకులు లేకపోతే అధ్యక్షులు మైకు పట్టుకొని మాకు ఇంట్రడక్షన్ ఇస్తారు. వేదిక మీద ఎక్కేటప్పుడు ఒక మ్యూజిక్ ఏర్పాటు చేసి చప్పట్లు కొడుతూ నేను వేదిక మీద ఎక్కేటప్పుడు చెప్తుంటారు. ఒకరోజు నేను వేదిక మీద ఎక్కుతుంటే ఒక పాస్టర్గా నా కోసం ప్రవచనాలు ఒక కొన్ని మాటలు వదిలేడు. ఆ మాటలు ఎలాగ ఉన్నాయంటే, సహోదరులారా, మన మధ్యన వాక్యం అందించడానికి మరి విశాఖపట్నం ప్రాంతం నుంచి మరి యవనస్తులు ఎంతో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారు. చూడడానికి లావుగా ఉన్నా ఆయన చాలా మంచివాడు, చెబుతుంటే అలాగ అనిపిద్ది, ఎలాగెత్తాడు అనిపిస్తుంటుంది. చూడటానికి విలన్ గారిలాగా ఉన్న హీరో వంటి స్వభావం, చూడటానికి అంత మనిషి ఉన్న మనిషి మటుకు మెత్త మనిషి అంటుంటే ఈ డేట్ ఎలా చెప్తున్నాడు. కొన్ని అవి నిజాలే, కానీ హృదయం అంతా కూడా భారం. ఎలా మాట్లాడేస్తున్నాడు ఏట్రా బాబు అని చెప్పేసి కొంచెం ఒప్పుకోదు. కొంచెం మనసు ఒప్పుకోకుండా ఉంటుంది. నేను చెప్పాను, బ్రదరు ముందు మీద ఇప్పుడు కొంచెం పర్లేదులేండి, ఎలా మాట్లాడుతున్నారేంటి, మరీ అన్నీ ఓపెన్గా నేను అన్నీ ఓపెన్గానే మాట్లాడుతానండి, ఖచ్చితంగా ఓపెన్గా ఉంటేనే కదా అన్నీ జరుగుతాయని చెప్పి ఆయన పద్ధతులు ఆయన వెళ్ళిపోతున్నారు. చాలామంది విశ్వాసులు ఓపెన్గా కొన్ని మాట్లాడేస్తూ ఉంటారు. ఒకరోజు ఒక విశ్వాసకురాలు నాకు ఫోన్ చేసింది. ఇదిగో ఈవిడే నాకు తీసుకొచ్చి ఆ మెసేజ్ని చూపించింది. ఏటా మెసేజ్ అంటే, ఆవిడ గారికట పెళ్ళి అవ్వాలట. పెళ్ళి అవ్వడం బోల్డ్ మంది రిక్వెస్ట్ ఆడతారు, పెళ్ళి అవ్వాలి. అమ్మ ఫోన్లో పెళ్ళి అవుతుంది. దాని కిందన ఇంత శాట భారతం పెట్టింది. ఏటా భారతం చూస్తే వీళ్ళు చదవలేక నాకు ఇచ్చారు. వచ్చిన మొత్తం చదువుతున్నాను. మ్యాటర్ ఏంటంటే చాలా పెద్ద ఏంటంటే, షార్ట్గా కూడా ఎత్తాను. మ్యాటర్ ఏంటంటే, ఇది వాళ్ళ బావను ప్రేమిస్తుందట. ఆ బావకేమో ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందట. పెళ్ళి అయిపోతే ఇప్పుడు నేను ఏమని ప్రార్థన చేయాలట? అవతల దాన్ని వదిలేసి ఈ బావ దీన్ని తగులుకునేటట్టు నేను ఇప్పుడు ప్రార్థన చేయాలట. ఎంత సత్యంగా చెప్పావు తల్లి. వింటుంటే అది అలా నా హృదయం అదోలా అయిపోయింది. అసలు అబద్ధమే లేదు. పోనీ ఎక్కడన్నా అబద్ధం అని మా బావకి పెళ్ళి అవ్వలేదంటే సంతోషిస్తున్నాను. పెళ్ళి అయిపోయిందండి, దాన్ని వదిలేయాలి, ఈ నన్ను తగులుకునేటట్టు ప్రార్థన చేయండి అంటుంటే ఎంత ధైర్యంగా చెప్తుంటారు. గమనించండి, కొన్నిసార్లు సత్యం వినడానికి మనసు ఒప్పుకోదు. కొంతమంది వరే నువ్వు డ్రెస్ బాగోలేదురా, చాలా అసహ్యంగా ఉన్నావు డ్రెస్సులు అంటే, నిజానికి చాలా అసహ్యంగా ఉన్నావు డ్రెస్లో, కానీ ఒప్పుకోపోతావు. అదే కానీ మన మొత్తం బప్పులహారీ గారిలాగా ఎంత పెద్ద డ్రెస్సులు వేసుకుని వచ్చేసి ఏ ఉన్నావురా, ఎంత చక్కగా ఉన్నావురా, సూపర్గా ఉన్నావంటే అబ్బా ఎంత అని వినసొంపుగా ఉంటుంది. అదే కానీ అరే బాగోలేదురా, షూట్ అంతా ఏలబడిపోతుందా, భుజం అంతా ఇక్కడికి వచ్చేసిందిరా అంటే, ఎవడరా నువ్వు
నువ్వెవరు నాకు చెప్పడానికి, నీ బతికెంత, నువ్వెంత, నీ వయసు ఎంత అని చెప్పేసి లెక్కలేసేస్తుంటారు. సత్యం వినడానికి చాలామందికి కూడా ఇష్టపడరు. అదే అబద్ధాన్ని వినమానండి, నీకు ఈ పని ఆ రోజు ప్రారంభిస్తే నీకు అద్భుతం జరిగిపోద్ది అంటే ఖచ్చితంగా పని ఆ రోజు ప్రారంభిస్తాడు. అదే కానీ ఒకరు తెల్లవారుజాము లేచి ఒకసారి ప్రార్థన చేయరా దేవుడు అద్భుతం చేస్తారంటే మనసు ఒప్పుకోదు. ఏడు చేస్తాం ఒకరోజు చేస్తాడు, దేవుని కృప చేద్దాం, ఒకరోజు చేద్దాం, జరగకపోతే జరిగితే అయ్యింది, జరగకపోతే కొంతమంది ఏంటంటే దేవుని దగ్గరికి రారా అంటే కార్యం జరిగిన తర్వాత వస్తాడట. ఎప్పుడు వస్తాడట? కార్యం జరిగిన తర్వాత వస్తాడు. గమనించండి, మనం అది జరిగితే వచ్చి కొబ్బరికాయలు కొడతాను, అది జరిగితే వచ్చి గుండె గీసేస్తానని చెప్పేసి దేవుడు అలాగే చెప్పలే. ముందు నీకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేయి. దేవుడు ఆయన కార్యం ఆయన చేస్తాడు, దేవుడు ఆయన అద్భుతం ఆయన చేస్తాడు. ఈ స్వరూపంలో మీరు అందరూ కూడా మారాలి. సత్యాన్ని వెంబడించండి, అబద్ధాన్ని కాదు. సత్యములో బ్రతకండి, అబద్ధంలో కాదు. సత్యము వైపు పరుగులెట్టండి, అబద్ధము వైపు పరుగులెట్టకండి. మొట్టమొదటిగా యేసు ప్రభువారు మనకి ఏమి బోధించారంటే యేసు సత్య స్వరూపేయుడు ఉన్నాడు. రెండోదిగా చూద్దాము, యోహాను సువార్త, అదే యోహాను సువార్త 17వ అధ్యాయము, అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వాక్యము చదవండమ్మా. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని ఎరిగి ఉన్నారు. చాలు. రెండోదిగా మనందరము కూడా ఏ స్వరూపంలోకి మారాలట? నీతి స్వరూపము. ఏ స్వరూపము? గమనించండి. రెండోదిగా యేసు ప్రభువారు ఆయన జీవించినంత కాలము ఏ స్వరూపంతో జీవించాడంటే నీతి స్వరూపం. ఏ స్వరూపం? మొట్టమొదటిగా సత్యము, రెండోదిగా నీతి. నీతి అనే ఒక జీవితం మనందరము కూడా కలిగి ఉండాలి. గమనించండి, చాలామంది ఏంటంటే నీతిని భక్తితో ముడిపెట్టేస్తూ ఉంటారు. గమనించండి, భక్తి వేరు, నీతిగా వేరు. భక్తి అనేది ఇక్కడ క్రైస్తవం భక్తి ఉండొచ్చు, లేకపోతే అన్య ఆచారాలు ఉండొచ్చు, హైందవ భక్తులు ఉండొచ్చు, ఈ ముసల్మాన్ భక్తులు ఉండొచ్చు, ఇలాగ భక్తులు వేరేగా ఉండొచ్చు, భయం వేరేగా ఉండొచ్చు. కానీ నీతి అంతా కూడా ఒకటే. మనం నీతిగా ప్రవర్తిస్తేనే అద్భుతం జరుగుతుంది, నీతిగా ఉంటేనే కార్యము జరుగుతుంది, నీతిగా ఉంటేనే నీకు ఫలం అనేది ఫలభరితం అవుతుంది. గమనించండి, ఈ లోకము నీతిగా ఉండడానికి ఇష్టపడరు. అపహాస్యకులు ఎవరైతే ఉంటారో అక్కడ కూర్చోడానికి ఇష్టపడతారు. ఎవరైతే ఆ దుర్మార్గపు పనులు చేస్తారో అక్కడ కూర్చోడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకరోజు ఒక సేవకుడు నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత ఆయన వాక్యంలోకి వెళ్ళే ముందు ఆయన చెప్పేది ఏంటంటే, పాస్టర్ గారు గంట సేపు తీసుకోండి అన్నాడు. చాలా సంతోషం అని అనుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మధ్యలో జోకులేండి పాస్టర్ గారు అన్నాడు. అదేంటండి, నేను వచ్చింది దేనికి? ఇక్కడ వాక్యం చెప్పడానికి, సత్యాన్ని బోధించడానికి, తప్పిదముల మార్గం వెళ్ళి మనందరం కూడా నీతికరమైన మార్గంలో పెట్టడానికి ప్రభు నాకు పంపిస్తే జోకులు అంటే నేను చెప్పాను, జబర్దస్తులతో చెప్పుకోండి, నాకు ఒళ్ళు మండి ఒక్క జోకేలా, ఒక్కటంటే ఒకటేలా. ఆయన చెప్పకపోయి ఉంటే క్రౌడ్ కొంచెం డౌన్ అయినప్పుడు వాళ్ళకి ఏదో ఒక జోక్ చెప్పని లేపుదును. ఆయన ఎప్పుడైతే మాట చెప్పాడు, అయితే ఈ సత్యంతా కూడా అపవాదులతో నిండిపోయింది కనుక వీళ్ళని మొత్తం వాక్యమని ఖడ్గంతో ఏకిపడాలని చెప్పేసి సిద్ధపడి నీతి గురించి వాక్యము చెప్పాను. గమనించండి, మనమందరము కూడా నీతిగా జీవిస్తేనే ఈ లోకంలో అభివృద్ధి చూస్తాము. నీతిగా జీవిస్తేనే మనకంటూ ఒక పేరు ఉంటుంది. నువ్వు కానీ చెడ్డవాడిగా జీవించనగా సంఘంలో వచ్చేసరికి చక్కగా నేను ఎంత నీతి పరుణ్ణి, ప్రార్థనా పరుణ్ణి, అబ్బా విశ్వాసకురాలు చూడండి, అబ్బా విశ్వాసకుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా పాటలు పాడుతుందని చెప్పి మందిరము వరకు ఉండిపోకూడదు. అది చాలామంది వరకు మందిరంలో ఉండిపోతుంది. కానీ బయటకు వచ్చేసరికి వాళ్ళు వేసే నటనా చాతుర్యం చూడాలి, వాళ్ళు ఒరిజినాలిటీ అనేవన్నీ కూడా మందిరము బయట కనబడుతుండే. దేవుడు అదే గర్తిస్తున్నాడు, నీతిగా బ్రతకండి. మీరు మందిరంలో ఎంత నీతిగా, ఎంత సమాధానముతో, కోపము లేకుండా, విశ్వాసముతో దేవుని ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారో, లోకంలో బ్రతికేటప్పుడు కూడా అదే నీతిగా ఉండండి. ఎందుకు లోకంలోకి వెళ్ళేసరికి కొంతమంది అపహాస్యకులు మీ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళతో దయచేసి జత కలపకండి, వాళ్ళతో ఉండిపోకండి. మీకు చాలా నష్టాన్ని తెస్తుంది. ఒకరోజు ఒక ఆయన చెప్పాను, పాస్టర్ గారు కోపాన్ని దయచేసి పక్కన పెట్టండి, నీతిగా ఉండండి. ప్రభు మనకి చెప్పిన మాట అండి, తగ్గి ఉన్న మనం సేవకులు ఇంకా తగ్గి ఉండాలి. ఇంకా మనం అందరం కూడా తగ్గి ఉన్నట్లయితే దాని ఒక దీవెన చూస్తున్నాను. ఆయన అసలు తగ్గి ఉండడానికి ఇష్టపడట్లే.
ఆయన అసలు కోపము తగ్గించడానికి ఇష్టపడట్లే. నీతిగా ఉండండి, నీతిగా ఉండి. గమనించండి, నీతిగా బ్రతికిన వాడి జీవితంలో దేవుని యొక్క హస్తం ఉంటుంది. హల్లెలూయా. నీతిగా ఉన్నవాడి జీవితంలో దేవుని యొక్క కాపుదల ఉంటుంది. మొన్నటి దినాన్న మార్కెట్లో ఒక కొత్త కార్ రిలీజ్ అయింది, వోల్వో అనే ఒక కారు. ఆ కార్ చూస్తే అది మొత్తము వరల్డ్లోనే సేఫ్టీ టెస్ట్లో చాలా పట్టు సాధించింది. అంటే 5/5 కొట్టేశారంటే ఏ కారు గుద్దీసినా లేకపోతే ఏ ట్రక్ గుద్దీసినా ఏమీ కాదన్నాడు. ఒక ధనవంతుడు కొనుక్కున్నాడు 2 కోట్లు కారు. ఎన్ని కోట్లు? 2 కోట్లు కొనుక్కున్నాడు. కొన్న 2 రోజులకే చచ్చిపోయాడు. ఒక పెద్ద కంటైనర్ వచ్చి ఆ వాల్వో కారు మీద పడింది. అప్పడం అయిపోయింది. ఏమైపోయింది? అప్పడం అయిపోయింది. గమనించండి, దేవుని కాపుదల లేకపోతే అది ఎంత కోట్లు పెట్టుకున్నా కూడా దేవుని కాపుదల లేకపోతే నాశనమే. నువ్వు నీతిగా ప్రవర్తించు. నేను ఎంత ఇచ్చేసే, నేను ఈ భక్తి చేసేస్తున్నాను, తెల్లాలేసి ప్రార్థన చేసేస్తున్నాను, నేను లేకపోతే దేవునికి నేను కానుకలు సమర్పించేస్తున్నాను, దేవుని కోసం నేను ఎంత చేస్తానని చెప్పి నువ్వు నీతిగా లేకపోతే అది వృధాకరమైన భక్తే. నీ భక్తి దేవుని ముందు పనికిరాదు. నువ్వు భక్తి ఏ రీతిగా అయితే దేవుణ్ణి మైమరిపించేటట్టు ఎలాగైతే చేస్తున్నావో ఆ రీతిగా నీతిగా ఉండాలి, నీతిగా బ్రతకాలి. ఏంటి? అబ్రహాం అనేవాడి జీవితంలో లోతుని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు లోతు అబ్రహాముని కాదనుకుని వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. నువ్వెవరు నాకు అసలు మీ వాళ్ళతో మా వాళ్ళతో ఘర్షణ అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను రా బాబు ఇక్కడ నుంచి చెప్పి లోతు వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళిపోయిన సమస్యలు లోతు పడిపోయినప్పుడు అబ్రహాంకి వార్త విన్నాడు. ఏంటి? శత్రు దేశం మొత్తము కూడా లోతుని తన కుటుంబాన్ని మొత్తము దోచుకున్న నాశనం చేస్తున్నారు, మీరు ఏదో చేయను అంటే అబ్రహాం అనుకుని ఉండొచ్చు, పోతే పోయి మంచి పని అయింది, నన్ను కాదనుకుని వెళ్ళాడు కదా, ఆడికి ఎలాగే జరగాలి, ఆడికి మొత్తం తీర్చాలని చెప్పేసి కామ్ అయిపోవచ్చు, మౌనం అయిపోవచ్చు. కానీ అబ్రహాం అలా లేదు. అమ్మో లోతు సమస్యలు అని చెప్పి ఆయన నీతిని తీశాడు కనుక లోతు కంటే అబ్రహామును విస్తారముగా దీవించుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నిన్ను హాని చేసిన వాడిని ప్రేమించు, నిన్ను చీకొట్టిన వాళ్ళని ప్రేమించు, నిన్ను వద్దు అన్న వాళ్ళని ఇంటికి ఆహ్వానించు. ఈ నీతికరమైన ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది నీ జీవితాన్ని ఎంతో విస్తరింపజేస్తూ ఉంటాయి, ఎంతో అద్భుతమును చేస్తూ ఉంటుంది. గమనించండి, సంఘములు అందరికీ కూడా తెలిసిందే 2024 సంవత్సరంలో మొదటి దినముల్లో మా కుటుంబంలో చిన్న ఘర్షణలు జరిగింది. మీ అందరికీ తెలిసిందే. జరిగినప్పుడు ఇది ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే రుచి నేను చూశాను కాబట్టి మీ అందరికీ తెలియాలి. లైవ్ వెళ్ళినప్పుడు కూడా నాకు ఫరక్ పడదు. గమనించాను, ఎప్పుడైతే కొన్ని ఘర్షణలు జరిగాయో నేను నా యొక్క వయసు వల్ల లేకపోతే నా తమ్ముడికో నాకు జరిగిన చిన్న అవమానం వల్ల నేను కలవకూడదో, ఆ కుటుంబాన్ని నేను దూరం పెట్టాలని చెప్పి తీర్మానం తీసుకున్నాం. కానీ మీరు వాక్యం విన్నారు, న్యూ ఇయర్ 1వ రోజున అందరితో సమాధానం పడని చెప్పి వాక్యము చెప్పాం. ఈ వాక్యము చెప్పినప్పుడల్లా కూడా పరిశుద్ధాత్మ నన్ను గద్దించడం మొదలుపెట్టాడు. రే, నువ్వు బోధిస్తున్నావు కానీ ముందు నువ్వు సమాధానం పడట్లేదు, నువ్వు చెబుతున్నావు కానీ ముందు సమాధానం పడట్లేదు అంటే 1వ తారీఖు అయిపోయింది, 2వ తారీఖు అయిపోయింది, 3వ తారీఖు సాయంత్రం తమ్ముడు నేను మా కుటుంబ సభ్యులు వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయి కాలు పట్టేసాం, తప్పు జరిగింది, మీ వైపు ఉండొచ్చు మా వైపు ఉండొచ్చు, తప్పు జరిగిందని చెప్పి నేను నా తమ్ముడు 10 మెట్లు దిగిన తర్వాత మొన్నటి దినాన జరిగిన అద్భుతం, అంటే దేవుని అద్భుతకాలం నీతి ప్రవర్తన కలిగి ఉండే అద్భుతం ఎలా జరుగుతుందో చెప్తున్నాను. మొన్నటి దినాన జరిగింది ఏంటంటే శ్రీకాకుళంలో ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక ఆయన పెద్ద పాస్టర్ గారికి నేను శ్రీకాకుళంలో ఉన్నానన్న విషయం తెలిసి నన్ను ఫోన్ చేసి నన్ను రప్పించుకుని ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నిజానికి అక్కడికి వెళ్ళి, మీ అందరికీ తెలుసు ప్రవీణ్ కుమార్ కలవరి ప్రత్యక్షత మీటింగ్స్ పెట్టారు శ్రీకాకుళంలో, అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని ఆయన వాక్యం విందామని వెళ్ళాను, ఆయన క్రియలు చూడడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా మా పేర్లు అనౌన్స్ చేసి స్టేజ్ ఎక్కిచ్చాడు. నేను ఎప్పుడైతే శ్రీకాకుళం ఎందుకు వచ్చిన కాలరా బాబు, ఈడేట్ విశాఖపట్నం నుంచి వచ్చేసి మొత్తం ఫస్ట్ వరుసలో కూర్చొని చెప్పి నేను మూలకి వెళ్ళిపోతున్నాను, చేతులు పట్టుకుని వచ్చి ఫ్రంట్ బెంచ్లో కూర్చోబెట్టారు. సరే కూర్చోబెట్టారు, ఇవన్నీ విన్నాను, జాగ్రత్త విన్నాను. కూర్చోబెట్టిన తర్వాత నేను అనుకున్నాను, సరే మనం మౌనంగా ఉందో ఏం మాట్లాడకూడదంటే వాళ్ళు వచ్చి బ్రదరు మీరు పాట పాడండి, ఆ తమ్ముడి గారిని పాట పాడనివ్వండి, మీరు గ్రీటింగ్స్ మీ సాక్ష్యం చెప్పండి అన్నాడు. సరే ఆయన మాట కాదన్న దేవుడు వాడుకున్నాడు, వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయాను. నా గొంతు అప్పుడే రాలేదు, దరిద్ర అపవాదిగాడు ఎలా చేస్తాడు చూడండి. అప్పుడే నా గొంతు బయట, ఎందుకంటే మంచు భయంకరంగా, అప్పటికే మంచులో వాక్యం చెప్పాను, మొత్తానికి ఏదో రకంగా వెళ్ళామని. వెళ్ళిన తర్వాత నేను వాక్యం కొంచెం చెప్పాను, ఆయన పాట ఆయన పాడేశాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రవీణ్ కుమార్ కానీ షారోన్ సిస్టర్ కానీ కలిసి వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను అక్కడ నించున్నాను. వాళ్ళంతటి వాళ్ళే నా దగ్గరికి వచ్చేసి ఎక్కడన్నా మేము వాళ్ళతో ఫోటో దిగాలి, వాళ్ళు మాతో ఫోటోలు దిగుతున్నారు. ఇది చూసి ఇదేట్రా బాబు మాతో ఫోటో దిగుతున్నారంటే
కారులో ఎక్కిన తర్వాత అంత తమ్ముడు నేను కంట్లో నీళ్ళు, ఎందుకంటే అసలు ఏమని వెళ్ళలేము మేము అక్కడికి. వాక్యం చూసి కామ్గా వచ్చేద్దాం, ఒక సేవకుడు పిలిచాడు కదా కూర్చుని వచ్చేద్దాం అనుకున్నారు. అంతమందిలో, అంత వేల మందిలో ప్రభు మా ఇద్దరిని లేచి నించోబెట్టి వేదిక మీద పెట్టేసి పాటలు పాడించేసి వాళ్ళ మా దగ్గరికి వచ్చేసి హత్తుకొని ప్రేమిస్తుంటే ఇదంతా కూడా చూసి నేను అనుకున్నాను, నీతి ప్రవక్తన అనేది కలిగి ఉన్నది కనుకే ఈరోజు మీ ఘనత చూడగలిగాం. హల్లెలూయా. ఒకవేళ కానీ వాళ్ళు నేను క్షమించేదేటని గుణము కలిగి ఉండుంటే, ఆ నీతికరమైన ప్రవర్తన లేకపోయి ఉండుంటే బహుశా ఆ రోడ్డు దగ్గరికి నేను వచ్చి ఉండేవాడిని కాదేమో. గమనించండి, తగ్గి ఉంటే ఏం సొమ్ము అరిగిపోదు, అద్భుతమే దేవుడు చేస్తాడు. ఎవరైతే నేను చీకొట్టాడో వాళ్ళ ముందు దేవుడు ఎత్తేస్తాడు, ఎవరైనా ఒత్తనో వాళ్ళ ముందే దేవుడు ఎత్తేస్తాడు. కనుక ప్రవర్తన అనేది చాలా అవసరము. నీతిగా బ్రతకండి, అద్భుతంగా బ్రతకండి. యేసు ప్రభువారు ఎవరైతే చీకొట్టారో వాళ్ళనే ప్రేమించారు, యేసు ప్రభువారు ఎవరైతే వద్దన్నారో వాళ్ళనే ప్రేమించారు. ఆ ప్రవర్తన ఏదైతే ఉందో ఆయన మహోన్నతుడిగా చేసే, లోక రక్షకుడిగా చేసే, ఆదరణకర్తగా చేసే, సత్య స్వరూపుగా, నీతి స్వరూపుడిగా దేవుడు మార్చగలిగాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా సత్యాన్ని మనం అందరము కూడా యేసు ప్రభువారి వలె చేయాలి. రెండోదిగా నీతిని మనం చేయాలి. మూడోదిగా చూద్దాం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాను రుక్తినిగా చేసుకున్నాను. చాలా, ఇక్కడ ఎవరి కోసం లెక్కింపబడిందండి? యేసు ప్రభు వారి కోసం. ఎవరి కోసం? యేసు ప్రభు. మూడోదిగా ఆయన ఏ స్వరూపమును ధరించాడట? గట్టిగా చెప్పండి. దాసుని స్వరూపము. ఏ స్వరూపము? దాసుని స్వరూపం. గమనించండి, యేసు ప్రభు వారు పుట్టడం ఆయన ఏమి కూడా రాజుగా పుట్టలే. ఆయన పుట్టడం ఏదైతే ఉందో ధనికుడైన కుటుంబంలో ఆయన జన్మించలే. ఆయన కట్టిక పేదరికంలో ఉన్న కుటుంబంలో జన్మించాడు. కన్యకైన మరియా, యోసేపులో ఆయన జన్మించున్నాడు. ఆయనకి ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడంటే, వాళ్ళు ప్రసవించడానికి అనగా మరియా డెలివరీ ఇవ్వడానికి వాళ్ళకి స్థలం లేదు. వాళ్ళకి స్థలము లేకపోవడం వల్ల ఒక మనిషి, ఒక యజమానుడు జాలి కలిగి, కరుణ కలిగి సత్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? సత్రాన్ని ఇచ్చాడు. వెళ్ళి మీరు అందులో మీరు పని మీరు చేసుకోండి అని చెప్పి అనగానే వాళ్ళు పాపం అక్కడికి వెళ్ళి పశువుల పాకల సత్రములో యేసు ప్రభువుని కన్నాడు. కనిన తర్వాత ఈయన మహారాజుగా చెప్పుకున్నాడు. యూదుల రాజుని నేను చెప్పి ఆయన ఎక్కడ కూడా మహారాజుగా చెప్పుకున్న వ్యక్తి ఎక్కడ కూడా మహారాజు పొందవలసిన ఘనత ఆయన పొందుకోలేదు. దాసుడిగానే ఉన్నాడు, తగ్గింపుతో ఉన్నాడు, రుక్తినిగా ఉన్నాడు. కనుక ఈరోజు మనము ఆయనను ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. దాసుని స్వరూపం మనందరం కూడా ధరించారు. చాలామంది కూడా దాసునికి బానిసకి వేరేగా చూస్తుంటారు. బానిస బతుకు వేరే, దాసుని బతుకు వేరే. దాసుడు అంటే యజమానుడి కింద పనిచేసేవాడిని దాసి అంటారు, దాసుడు అంటారు. తర్వాత ఈ బానిసత్వం ఏదంటే యజమానుడి కిందన అనగా ఫోర్స్ఫుల్గా, అనగా ఏదైతే ఫోర్స్ఫుల్, ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు గట్టి అందించాను, ఇష్టము లేకుండా ఏదైతే చేస్తారో దాన్ని బానిసత్వం ఉంటారు. గమనించండి, దాసిగా మనం అందరం కూడా జీవించాలి. దేవుని ముందు వచ్చేసరికి దాసులుగా ఉండాలి. యేసు ప్రభువు చనిపోయిన ముందు ఆయన చేసిన అద్భుతమైన పని ఏంటి తెలుసా? శిష్యుల దగ్గర కూర్చుని మరి మీ పాదాలు చూపించండి అని చెప్పి వాళ్ళ పాదాలు కడిగాడండి. అసలు ఏ మహారాజు కూడా పనిచేయడు, ఏ రాజు కూడా పనిచేయడానికి ఇష్టం లేదు. ఆ రాజే నా విగ్రహానికి దండం పెట్టండి, నాకు ఇది చేయండి. ఇర్మియా ప్రవక్తకారుడు ఎప్పుడైతే రాజుకి ఎగెన్స్ట్గా చెప్పి తీసుకెళ్ళి ఆ చెరసాలు వేసాడు అని చెప్పేసి ఎంత ఎగెన్స్ట్గా ఉన్న రాజు, ఒక యూదుల రాజు, ఒక లోక రక్షకుడు, మహారాజు, రాజులకే రాజు, ఆయన దాసునిగా వచ్చి శిష్యులు పాదాలు కడిగాడంటే మనము ఆయనలో తగ్గింపు కూడా నేర్చుకోవాలి. ఈరోజు మనం అందరము కూడా నీకు ఎంత హోదా ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పేరు ఉన్నా, ఎన్ని సంపాదించినప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసరికి దాసుడిగానే ఉండాలి. నీకు దేవుడిచ్చిన హోదా బట్టి నువ్వు దాసుడిగానే జీవించాలి తప్ప నాకు దేవుడు ఎంత స్థానాన్ని ఇచ్చాడు కదా తగ్గేదేలా వెళ్ళకూడదు. దేవుడు నాకు ఎంత పెట్టాడు కదా నేను తగ్గను అనే పరిస్థితిలో ఉండకూడదు. దాసునిగా ఉండండి, తగ్గి ఉండండి. ఎప్పుడు కూడా తగ్గి ఉన్న వాళ్ళు దేవుడు ఎప్పుడు కూడా హెచ్చిస్తూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభువారు రుక్తినిగా వచ్చాడు.
అనగా నరవతారిగా వచ్చున్నాడు కనుక, దాసిగా వచ్చున్నాడు కనుక మనము కూడా అలాంటి స్వరూపం మనందరము కూడా ధరించుకుని ఉండాలి. మనమందరము కూడా యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం కనుక దాసిగా బ్రతకాలనగా తగ్గింపుతో. ఎలాగైతే ఒక దాసుడు యజమాని దగ్గర నిజాయితీగా ఉంటాడో మనము కూడా మన నీతికరమైన ప్రవర్తన కావచ్చు, మన భక్తి విషయంలో కావచ్చు, దేవుని దగ్గర నిజాయితీగా ఉండాలి. మందిరంలో వచ్చేసరికి భక్తిగా ఉండి లోకంలో బయటికి వెళ్ళేసిన తర్వాత నువ్వు ఆ శుభ్రత కోల్పోయి, అనగా ఆత్మీయంగా శుభ్రతను కోల్పోయి, అపరిశుద్ధను పవిత్రతను కోల్పోయి నువ్వు కానీ జీవించినట్లయితే దేవుని నువ్వు నమ్మకస్తుడు కాదు, నువ్వు నమ్మకమైన దాసుడు కాదు. అందుకనే ఎవరైతే 5 తలాంతులు ఇచ్చాడో వాడు 10 చేసుకున్నాడు, 4 ఇచ్చినాడు 2 ఇచ్చినాడు 4 చేసుకున్నాడు, 1 ఇచ్చినా 1 ఉంచేసాడు. ఈ ఎవరైతే వాళ్ళు ఎక్కువ చేశారో వాళ్ళని బలానమ్మకం మంచి దాసుడు, ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డాడు, అందులో వాళ్ళు ప్రతిఫలం చూపించారు, నిజాయితీగా ఉన్నాడు. ఈ ఒక్కడు ఎవడైతే ఉన్నాడో వాడు కష్టపడలేదు, వాడు ఏమీ పని చేయలేదు, నిజాయితీగా లేకపోవడం వల్ల నాశనాన్ని చూశాడు. నీ భక్తి ఏదైతే ఉందో చాలా నిజాయితీగా ఉండాలి, నువ్వు చేసే ప్రవర్తన చాలా నిజాయితీగా ఉండాలి. దేవుని దగ్గర నిజాయితీగా మీరు కానీ లేకపోతే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం మీరు చూడలేరు. గవర్నమెంట్ పోస్టులు ఏవైతే ఉంటాయో అందులో ఖచ్చితంగా ప్రమోషన్స్ అనుకుని ఉంటాయి. ప్రమోషన్స్ ఎవరికి ఇస్తారంటే నీతిగా నిజాయితీగా మంచిగా ఒక నమ్మకస్తుడిగా చేసిన వాడికి ప్రమోషన్ ఇస్తాడు. లాభంగా లంచాలు 10 తీసేసుకొని అక్రమంగా తీసుకునేకి ప్రమోషన్స్ ఇస్తారండి ఎవరు? నీతిగా ఉన్నవాడికే ప్రమోషన్స్ వస్తాయి, నీతిగా ఉన్నవాడికి ఒక మంచి ఘనతను చూపిస్తారు. అలాగనే ఈ లోకంలో నువ్వు నీతిగా అనగా దాసునిగా నువ్వు జీవించగలిగినట్లయితే, దేవుని ప్రకారముగా నువ్వు జీవించగలిగినట్లయితే, ప్రభువుకి ఇష్టానుసారంగా నువ్వు జీవించగలిగినట్లయితే నువ్వు ఘనతను చూస్తావు, నువ్వు అద్భుతమును చూస్తావు, ఆశ్చర్యకారం చూస్తావు. నువ్వు అడగక మునిపే ప్రభు కార్యం చేసేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ తగ్గింపు గుణాన్ని బట్టి. హల్లెలూయా. మొట్టమొదటిగా సత్యము, రెండోదిగా నీతి, మూడోదిగా దాసుని స్వరూపం, నాలుగోదిగా చూద్దామండి, త్వరగా ముగించుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక తెరవండి. 1 యోహాను 4వ అధ్యాయము 8వ వాక్యము చదవండి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలు. 4వదిగా దేవుడు ప్రేమస్వరూపి. 4వది యేసు ప్రభువు పోలి మన అందరము కూడా నడవాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఈ పదంకి ఈ మధ్యకాలంలో ఆ పరువు పోయిందండి నిజానికి. ఎందుకంటే ప్రేమ దేనికి ముడిపెడేస్తున్నాడు? డబ్బుకే. దేనికి ఎడుతున్నాడు? డబ్బుకే. డబ్బున్న వాళ్ళు ప్రేమిస్తారట, క్యాస్ట్ సరిగ్గా ఉన్న వాళ్ళు ప్రేమిస్తారట, మామూలు అయితేనే ప్రేమిస్తారట. ఒకరోజు ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడు దేనితో కొలుస్తున్నాడు? క్యాస్ట్తో కొలుస్తున్నాడు. కొలుతుంటే నేను అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి మావుడు వస్తాడు అంటున్నాడు. మావుడు అంటే నేను ఆడితో పోల్చుకున్నాడు, అంటే నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఇటు మావుడు అన్నాడేమో నేను అనుకున్నాను. దరిద్రుడిని ఆడు క్యాస్ట్తో పోల్చుకున్నాడు అసహ్యంగా. ఏట్రా అంత దరిద్రంగా తయారేవు, అంత దురాలోచనలు కలిగి ఉన్నారు. గమనించండి, ప్రేమట డబ్బును ప్రేమిస్తాడట, మావోడైతేనంటే క్యాస్టుల్ని ప్రేమిస్తాడట, వాళ్ళనే ప్రేమిస్తాడట, వీళ్ళనే ప్రేమిస్తాడట. నిజానికి యేసుప్రభు ప్రేమలో లేదు, బౌండరీస్ పెట్టుకోలేదు యేసుప్రభు. సమరయ స్త్రీ ఎన్ని పాపాలు చేసినా, 5 భర్తలను మెయింటైన్ చేసినా, అసహ్యంగా తన లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా ఆ స్త్రీని యేసుప్రభు ప్రేమించారు. నీకు నేను జీవజలాన్ని ఇస్తాను, నీకు నేను జీవితాన్ని ఇస్తానని చెప్పి ఆ ప్రేమను పొందుకున్న సమరయ స్త్రీ వెళ్ళి లోకమంతా కూడా సువార్త ప్రకటించింది. లోకమంతా కూడా యేసుప్రభు ప్రేమ కూడా చెప్పింది. ఈరోజు మనమందరము కూడా అగాపే ప్రేమ కలిగి ఉండాలి. ఏ ప్రేమ? అగాపే ప్రేమలో బైబిల్లో యేసుప్రభు ప్రేమను అగాపే ప్రేమ అంటూ ఉంటారు. ఆ ప్రేమ మనందరము కూడా కలిగి జీవించగలిగినట్లయితే దేవుని యొక్క మాధుర్యము మనందరము కూడా చూడగలుగుతుంటాం. ఈ లోకంలో ఏది కరువైపోతుందంటే ప్రేమే కరువైపోతుంది. ఏది కరువైపోతుంది? ప్రేమే కరువైపోతుంది. డబ్బు సంపాదించడం ఎలాగైనా సంపాదించుకుంటున్నాడు, ఆస్తులు సంపాదించుకుని ఎలాగైనా సంపాదించుకుంటున్నాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఎలాగైనా సంపాదించుకున్నాడు, కానీ ప్రేమను సంపాదించుకోలేకపోతున్నాడు. ఏ రీతిగానే ప్రేమను సంపాదించుకోలేకపోతున్నాడు. ఈరోజు ఒక ధనికుడు ఎవరైతే ఉన్నాడో, ఒక ముఖేష్ అంబానీయో లేకపోతే ఒక ఎలాన్ మస్క్, అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కన డబ్బులు ఇచ్చి కొంతమందిని ఇట్టుకుంటారు, కొన్ని వేల మందిని కొన్ని సెక్యూరిటీగా పెట్టుకుంటారు. ఎందుకంటే ఏ టైంలో ఎవడు మా పైన అటాక్ చేస్తాడో మాకు తెలియదని చెప్పి భయాన్ని పెట్టి. ఎందుకంటే వాళ్ళపైన శత్రుత్వం అనేక మంది. ప్రేమలు లేవు, మాకు జీతాలు ఎత్తున్నాడు కదా, మమ్మల్ని చూసుకుంటున్నాడు కదా, మాకు తిండి ఎడుతున్నాడు కదా అని చెప్పేసి ఎవరికి కూడా ఏం లేవు,
ప్రేమలో మనిషి ఎదిగిపోతుంటే ప్రేమ కలిగిన వాడు అబ్బా ఎంత చక్కగా ఎదుగుతున్నాడండి, ఎంత చక్కగా తన జీవితము అభివృద్ధి పరచుకుని చెప్పి అప్పుడు ఆ మాటలు మానట్లేదు. వీడికి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నట్టు ఉంది వీడికి కబుర్లు. ఒకరోజు ఒక పెళ్ళికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను చెప్పండి? పెళ్ళికి వెళ్ళిన తర్వాత వాక్యం అంతా చెప్పిన తర్వాత పాస్టర్ గారు అందరికీ సెపరేట్ పెట్టారు భోజనాలు. ఎక్కడ పెట్టారు? సెపరేట్ పెట్టారు. చెప్పాలి అన్ని విషయాలు, నా బాధలు చెప్పి ఎవడు చెప్పుకొని నా బాధలు సెపరేట్ పెట్టిన తర్వాత భోజనం అంతా అవుతుంది. భోజనం అంతా ఆయన బ్రహ్మాండంగా పెట్టాడండి, చాలా ఘనతగా పెట్టాడు, చాలా డబ్బున్నాడు అందరూ దీవించబడినలే అని చాలా అద్భుతం పెట్టాడు. మటన్ పెట్టాడు, చికెన్ పెట్టాడు, ప్రాన్స్ పెట్టాడు, జాయింట్లు పెట్టాడు, అన్నీ ఇంకా లేని వేయట్లేదు. ఈదేది ఇది ఎగిరేది ఊదేది అన్నీ ఎట్టేసాడు, మొత్తం అన్నీ పెట్టాడు. మొత్తం అన్నీ పెట్టిన తర్వాత ఒక పాస్టర్ గారు వచ్చి నా పక్కన కూర్చుంటే నేను ఆయనతో అన్నాను, ఏంటి పెళ్ళి బ్రహ్మాండం చేశాడు కదంటే. అవునండి చాలా బాగా చేశాడు, పాస్టర్ గారు ఒక మాట చెప్పాలని అన్నాడు. ఏడు చెప్పాను, మొదలష్టపోయాడు, ఎక్కడ కొట్టేశాడండి, ఎలా పెళ్లి చేసేస్తాడు అంటున్నాడు. ముందేమోంచి బాగా చేశాడండి, చక్కగా ఉంది అన్నాడు. ఆడికి లోపల ఉన్న బావు మొత్తం బయటకు అక్కేస్తున్నాడు. మొదలష్టపోయాడు, ఎక్కడ కొట్టేసి వచ్చాడండి, అది చేసేస్తున్నాడు ఏంటి, అని చేసేస్తున్నాడు ఏంటి, అది స్థితి నాకు తెలుసండి అని చెప్పేసి ఇటు గేరకపోతున్నాడు పక్కన పాస్టర్. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, ఏం లేదు ఆ పాస్టర్ గారిలో ప్రేమ లేదు, ఫోన్లో కూతురు పెళ్లి చేసుకున్నాడు, చక్కగా అంగవైభోగంగా చేసుకున్నాడు, అందరినీ కాదనుకుని అందరినీ తెచ్చుకొని చేసుకున్నాడు, మంచిదే కదా అని మాట అనకుండా తిట్టేస్తున్నాడు. మొదలష్టపోయాడు, ఈడు అలాంటాడు ఈడు ఎదవగాడు ఇలా తిట్టేస్తున్నాడండి. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ప్రేమ లేదు. ఎంత దౌర్భాగ్యం అంటే కులంతో ప్రేమించడం ఏంటంటే నాకు అసలు సంబంధం లేనిది. ఒకరోజు ఒకడు ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి బాబా అన్నాడు. చేస్తానండి, దేనికన్నా పెళ్ళికే దరిద్రం, పెళ్ళిళ్ళకి తగులుతున్నారు, చేస్తానండి ప్రార్థన అన్నాడు. ప్రార్థన చేతి వీడిది కొంచెం క్యాస్ట్ కొంచెం ఎతకడం డిఫరెంట్గా ఉంది, ఆ పేరేనే వెళ్ళలేదు, ఏంటి ఈ క్యాస్ట్ ఉందా అనుకున్నాడు. వాళ్ళు దొరకట్లేదట వీడికి, వాళ్ళు దొరికేటట్టు ప్రీచ్ చేయమంటున్నాడు. ఇదేట ప్రేమ ఉండద్దా, భక్తి ఉండద్దా, నీతి ఉండద్దా, దేవుడు ఉండద్దా, వీడికి వాళ్ళు కావాలంటే వాళ్ళకి వచ్చేటప్పుడు ఇది ఎలాగ వెళ్ళిపోద్దో తెలియదు కానీ లైవ్లో చెప్పేస్తున్నాను ఓపెన్గా. గమనించండి, ఇలా మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంటుంది కొన్ని విషయాలు. గమనించండి, ప్రేమ సన్నగిల్లిచ్చకండి, ప్రేమించాను, అందరినీ ప్రేమించాను, అందరూ మంచోళ్ళే, ఎవడు నేను హాని చేసినవాడు చెడ్డోడు కాదు, నీకు మంచి చేసినవాడు మంచోడు కాదు, అందరూ మంచోళ్ళే. ఈ లోకంలో అందరూ కూడా బ్రతికం అందరూ కూడా మంచోళ్ళే. కానీ వాళ్ళలో ఉన్న దురాత్ముడు ఆ పని చేపిస్తున్నాడు తప్ప వాళ్ళు నీకు ఏదో హాని చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఉండరు. వాళ్ళని ప్రేమించాను, వాళ్ళతో చక్కగా ఉన్నాను, అన్ని విధాలు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తూ చక్కగా ప్రేమించగలిగి మీరు అందరూ కూడా జీవించగలిగినట్లయితే దేవుని ఒక అద్భుతమైన చూస్తారు. ఈ లోకంలో మనమందరము కూడా క్రైస్తవులు, మనమందరం కూడా ప్రేమగా ఉండాలి. మిషనరీస్ అందరూ కూడా ఈ లోకంలో రూపాయి ఆశించకుండా, మరోసారి చెప్తున్నాను, ఈవెన్ సింగిల్ పెనీ ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళు మిషనరీగా వచ్చి విద్యను, వైద్యను, ఆడపిల్లలకి ఉచిత వైద్యను, విద్యను వాళ్ళందరూ కూడా అందించగలిగారంటే ఒక ప్రధానమంత్రి ఉన్న స్థానం నుండి వ్యక్తి ఒక మిషనరీ స్కూల్ నుంచి బయటికి రాగలిగాడంటే క్రీస్తు చూపించిన ప్రేమ వల్లే. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న గొప్పతనం అది కనుక దయచేసి ప్రేమను విడిచిపెట్టకండి, ప్రేమను దయచేసి విడిచిపెట్టదు. ఇదేంటంటే మనోళ్ళు ఎలా వక్రీకి తీసుకుని వెళ్ళిపోతారంటే ప్రేమను విడిచిపెట్టద్దంటే దొరికిన అందరినీ ప్రేమించేస్తారు. ఇది అందరూ వెళ్ళి అది అమ్మాయి లేదా అబ్బాయి అందరినీ ప్రేమించేస్తున్నాడు. ఒకరోజు తగిలాడు నాకు ఒకడు, ఎందుకు ఇలా తగులుతా నాకు తెలియదండి, తగిలాడంటాడు, పాస్టర్ గారు మీరు ప్రేమించమన్నాడు కదండి, ప్రేమించానని అంటున్నాడు. ప్రేమించావా నాకు తెలియదు, అది పెళ్ళయిందనే విషయం నాకు తెలియదు. ప్రేమించానని అన్నాడు. చాలా సంతోషం అండి, ప్రేమించడం అందరికీ మంచిదే కదంటే మా ఆవిడ తిట్టేస్తుంది ఏంటండి అంటున్నాడు. తిట్టడం ఏంటి పాస్ట్, ఇది ఇప్పుడు బుర్రాలు వెళ్ళిపోతుంది నాకు. ఇది పని చేస్తుంటాడు ఏంటంటే మీ ఆవిడకి ఇవ్వండి మాట్లాడుతాను ఒకసారి అన్నాను నేను. ఇచ్చాడు పాపం, ఇచ్చిన తర్వాత ఏటమ్మా తిట్టేస్తున్నాడు కొట్టేస్తున్నాడు అంటే పాస్టర్ గారు మీ వాక్యాలు చాలా చక్కగా వింటాడండి, తెల్ల లెగిసిన దగ్గర మమ్మల్ని తినేస్తాడండి, ఖచ్చితంగా వాక్యం వినమని. అందులో మీరు ప్రేమ గురించి చెప్పారట, అందరినీ ప్రేమించేస్తున్నాడు, వెళ్ళి పక్కింటి వాళ్ళు ప్రేమించేస్తున్నాడండి. ఆడు నాకు కూరగాయలు తెస్తున్నాడు, పక్కింటి వాడు కూరగాయలు తెచ్చేస్తున్నాడట, వాళ్ళకి మలుపులు తెస్తున్నాడు, పక్కన మలుపులు తెచ్చేస్తున్నాడట. అలా ప్రేమించుకుని వెళ్ళిపోతున్నాండి. ఇవన్నీ వింటుంటే నేను ఆయనకి ఇచ్చి అవ్వండి బాబు మాట్లాడతాను ఏండే, నేను అన్నది భార్య ప్రేమ భార్యగా ప్రేమించండి, పిల్లలకు చూపించిన ప్రేమ పిల్లలకి ప్రేమించండి, అందరినీ భార్యలుగా అందరినీ పిల్లలుగా చేసేసుకొని నా ఉద్దేశం కాదని చెప్తే
ఆడికి అప్పుడు అర్థం, మరి అదేంటంటే మీరు అలా మాట్లాడేటని ఆడంటాడు. తిరకాసుడు ఏట్రా మాట్లాడదని చెప్పి అనిపించింది. చాలామంది కూడా వాక్యాన్నే వక్రీకరించేస్తారు. పిల్లలకి బండకేసుకోవడం నుంచి బైబిల్ చెప్తే బండకేసుకోడేస్తాడు, ఏం మాట్లాడుతున్నాడు, అది ఏదో మాట అర్థంగా చెప్పారు అంతే. అంటే వాళ్ళు గద్దించండి, వాళ్ళకి మంచి మార్గంలో పెట్టని చెప్తే చాలామంది కూడా ఈ రీతికి వెళ్ళిపోతారు. గమనించండి, అందరినీ ప్రేమించండి అంటే భార్యకి ఇవ్వాల్సిన ప్రేమ భార్యకి ఇవ్వండి, పిల్లలకి ఇవ్వాల్సిన ప్రేమ పిల్లలకి ఇవ్వండి, పక్కింటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో బాధ్యతగా ప్రేమించండి. వాళ్ళకి అవసరతలు ఉన్నట్లయితే వాళ్ళు ఆదుకునండి. కుటుంబం అందరూ కూడా వెళ్ళి ఆదుకునండి. ఎదురింటి వాళ్ళు, పైనంటి వాళ్ళందరినీ కూడా మీ కుటుంబ సమేతంగా వెళ్ళి వాళ్ళు ఆదుకోనండి. కానీ మీరు అందరూ కూడా ఏమి కలిగి ఉండాలంటే ప్రేమ. ఏంటది? ప్రేమ. యేసు ప్రభువు ప్రేమ కలిగి ఉన్నారు. సమరయ స్త్రీని ప్రేమించారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ప్రేమించి ఆమె జీవితంలో మొత్తము పాపాన్ని తుడిచివేసి ఆమె ఒక మంచి దాసురాలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. మనము కూడా అలాంటి మంచి ప్రేమ కలిగి అందరం కూడా జీవించగలిగినట్లయితే యేసు ప్రభు ఒక మధురమైన జీవితం మన జీవితంలో కూడా ప్రభు ఏర్పాటు చేసేటట్టు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. 4 విషయాలు దేవుని బోధించాను. మొట్టమొదటిగా సత్యము, రెండోదిగా నీతి స్వరూపము, మూడోదిగా దాసుని స్వరూపము, నాలుగోదిగా ప్రేమ స్వరూపి అని యేసు ప్రభువారు. ఈ 4 దయచేసి మీరు అందరూ కూడా కలిగి ఉండండి. ఈ 4 మీరు అందరూ కూడా వర్ధిల్లింపబడుతూ ఉండండి. దేవుని యొక్క గొప్పతనం మీరు అందరూ కూడా చూస్తారు. యేసు ప్రభువారు మీ కొరకు ఏర్పాటు చేసిన స్థానంలో మీరందరూ కూడా చేర్చబడును గాక. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద బీటీహెచ్, బీఈడీ, ఎంటీహెచ్, ఎండివ్, పిహెచ్డి మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు. చిన్ని చిన్ని ఆశ నాలో రేగెనే, దేవా నీతో నేను జీవించాలని. చిన్ని చిన్ని ఆశ నాలో కలిగేనే, రాజువైన నిన్ను చూడాలని. ఇలలో నిన్నే నే కనపరతును, మదిలో నిన్నే. మీ అమూల్యమైన కానుకలను దేవుని పరిచర్యకై వినియోగించుటకై మరియు టీవీ ప్రసంగాలకు స్పాన్సర్ చేయుటకు, అలాగే వితంతువులకు, పేద పాస్టర్లకు సహాయం చేయటం కొరకై ఈ స్క్రీన్పై చూపించిన నంబర్లకు ఫోన్పే లేదా గూగుల్ పే పంపించగలరు. మా నంబర్ 9398083696 లేదా స్క్రీన్పై చూపించిన అకౌంట్ నంబర్కు కూడా మీ యొక్క అమూల్యమైన కానుకలను పంపించగలరు.